హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. మీరెప్పటినుంచో అడుగుతున్న రోజ్ మిల్క్ రెసిపీ అయితే చెప్తున్నా. దీనికి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అయితే చెప్తాను. దీని ప్రకారం చేసుకోండి. అండ్ ఇది కూడా బిజినెస్ కోసమే. నేను చేసిన ప్రతి వీడియో, ప్రతి రెసిపీ ఫస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీతోనే చెప్తాను. సో, దీనికి కూడా 1 లీటర్ మిల్క్‌తోనే చెప్తున్నాను. ఫస్ట్ అయితే 1 లీటర్ మిల్క్ తీసుకోండి. మొత్తం బాయిల్ చేయడానికి వేసేసి కొంచెం మాత్రమే పక్కన పెట్టుకోండి. అవి ఎందుకంటే ఈ రోజ్ పౌడర్ మనం అందులో మిక్స్ చేయడానికి. నేను మీకు ఇక్కడ బ్రాండ్ కూడా చెప్తున్నా. మీకు నచ్చితే ఇది తీసుకోవచ్చు. లేకుంటే రోజ్ సిరప్ కూడా ఉంటుంది. అదైనా యూజ్ చేయొచ్చు. ఇది మార్కెట్‌లో కొనుక్కుంటే జస్ట్ రూ. 45. ఇందులో నుంచి ఒక 3 స్పూన్స్ మనం పక్కన పెట్టుకున్న మిల్క్‌లోకైతే యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్‌కి ఎగ్జాక్ట్‌గా 3 టేబుల్ స్పూన్స్ అయితే ఎగ్జాక్ట్‌గా సరిపోతాయి. అలాగే ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్‌లో బాదం మిల్క్, చాక్లేట్ మిల్క్, పిస్తా మిల్క్ రెసిపీస్ కూడా పెట్టాను. కావాలంటే మీరు మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి. లేకుంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి కావాలంటే ఆ బిజినెస్ కోసం అందులో నేను టిప్స్ కూడా చెప్పాను. సో, ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కమెంట్ పెట్టండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి? ఏ బిజినెస్ రెసిపీ చేయాలి? నేను ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ప్రాసెస్ ముందుకెళ్ళే ముందు మన వీడియోకైతే లైక్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా కొత్త న్యూ రెసిపీస్ రావాలంటే ముందుగానే మీ వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఈ రెసిపీలోకైతే వచ్చేద్దాము. మనం రోజ్ పౌడర్‌ని ఇందులో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే మిల్క్ మంచిగా బాయిల్ అయ్యాయి అన్న తర్వాత మనం షుగర్ అయితే వేసుకోవాలి. అదంతా మిక్స్ అయిన తర్వాతే ఈ మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలాగే అందరూ అడుగుతున్నారండి ప్రతి వీడియోలో ఎన్ని డేస్ వీటి ఎక్స్‌పైరీ డేట్ అని. 7-8 డేస్ కంటే ఎక్కువ రోజులుండవు. ఎందుకంటే మనం ఇందులో వాడింది జస్ట్ మిల్కే కాబట్టి, ఇంకా ఏ ప్రిజర్వేటివ్స్ మనం యూజ్ చేయలేదు కాబట్టి 7 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండవు. తర్వాత హాఫ్ కప్ షుగర్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసే ముందు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం రోజ్ పౌడర్ కలుపుతున్నాం కాబట్టి ఇందులో కూడా షుగర్ ఉంటుంది. షుగరేసిన తర్వాత ఎప్పుడైతే షుగర్ మెల్ట్ అయింది అనిపిస్తుందో, అప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న రోజ్ మిల్క్‌నయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఉండలుంటే మళ్ళీ మొత్తం పాడైపోతుంది. ఉండలు లేకుండా చూసుకొని యాడ్ చేయాలి. రోజ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కూల్‌గా అయిన తర్వాతే మనం ప్యాక్ చేసుకోవాలి. ఈ రోజ్ మిల్క్‌ని కూడా మీరు కస్టమైజ్ చేసుకున్న బాటిల్స్‌లో అయితే వేసి బయటకి అమ్మడానికి అయితే ఇవ్వాలి. వేసే బాటిల్ అనేది మీ ఇష్టం. మంచి లుక్ ఉన్న బాటిల్స్‌లో వేస్తే త్వరగా తీసుకుంటారు. ఇంకా రోజ్ మిల్క్ రెసిపీ అయితే ఇంతేనండి. నేను ఇంకో వీడియోలో సిరప్‌తో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో, ఆ రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. సో, మన వీడియోకైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.